వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా అసంక్రామ్యత గురించి నేర్చుకుందాం. అసంక్రామ్యత అనగానేమి, అసంక్రామ్యతలో పాల్గొనేటువంటి వివిధ రకాల కణాలు, అదేవిధంగా అసంక్రామ్యతలో మానవ శరీర వ్యవస్థలోని అసంక్రామ్యతలో పాల్గొనేటువంటి వివిధ రకాల అవయవాల గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. అసంక్రామ్యత, ముందుగా అసంక్రామ్యతను కనుక నిర్వచించాల్సి వస్తే మనకు సాధారణంగా వ్యాధులు అనేటువంటి సంక్రమిస్తూ ఉంటాయి. వ్యాధికారక జీవుల కారణంగా మనకి వ్యాధులు అనేటువంటి సంక్రమిస్తూ ఉంటాయి. వ్యాధి అనగా మనకు నిత్యం జరిగేటువంటి జీవక్రియలకి అంతరాయం కలగడాన్నే వ్యాధి అని అంటామని ఇంతకుముందు నేర్చుకున్నాము. ఆ రకంగా వ్యాధికారక జీవుల కారణంగా మనకు వచ్చేటువంటి వ్యాధి సంక్రమణాన్ని నిరోధించుటకి మన శరీర వ్యవస్థ స్వయంగా తయారు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే అసంక్రామ్యతగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా మనకి వ్యాధులు రాకుండా మన శరీర వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే అసంక్రామ్యత అని అంటాము. ఈ అసంక్రామ్యతను గురించి చేసేటువంటి శాస్త్రీయ అధ్యయనాన్ని మనము ఇమ్యునాలజీ అని అంటాము. అసంక్రామ్యతను ఇమ్యూనిటీ అని, ఈ అసంక్రామ్యతను గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇమ్యూనాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక సైంటిస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్ అని ఉన్నారు. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ని మనము ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ, వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడు అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ని. నెక్స్ట్ మనం చూసినట్లయితే మానవ అసంక్రామ్యత వ్యవస్థ లోపల ప్రధానంగా రెండు భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఆ రెండు భాగాలు ఏంటి అని అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, అదేవిధంగా లింఫాయిడ్ అవయవాలు. అసంక్రామ్యత వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలని అంటే ముందుగా తెల్ల రక్త కణాల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ అసంక్రామ్యత వ్యవస్థలో పాల్గొనేటువంటి లింఫాయిడ్ అవయవాల గురించి తెలుసుకున్నట్లయితే మనకి అసంక్రామ్యత వ్యవస్థని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ముందుగా తెల్ల రక్త కణాల గురించి చూద్దాం. ఈ తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఎముక మజ్జలోని మైలోబ్లాస్ట్ అనే పూర్వ కణాల నుండి ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో తెల్ల రక్త కణాల ఉత్పత్తి అనేటువంటిది ఎముక మధ్యలో ఉండేటువంటి మైలోబ్లాస్ట్ అనే కణాల నుంచి ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా ఎముక మధ్య నుండి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి కావడాన్ని మనము ల్యూకోపైసిస్ అని అంటాము. ఈ ల్యూకోపైసిస్ ప్రక్రియ అనగానేమి అని ఇంతకుముందు ఒకసారి పోటీ పరీక్షలో అడిగినటువంటి సందర్భం, జాగ్రత్తగా గమనించండి. ఎముక మధ్య నుండి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి చేయబడే ప్రక్రియను మనం ల్యూకోపైసిస్ అని అంటాము. సో ఈ రకంగా ఎముక మధ్య నుండి తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే తెల్ల రక్త కణాల సంఖ్య అనేటువంటిది అదే పనిగా అసాధారణంగా పెరగడాన్ని మనం క్యాన్సర్గా అంటాము. దాన్నే ల్యూకేమియా అని అంటాం. తెల్ల రక్త కణాలను ఇంగ్లీష్ లోపల ల్యూకోసైట్స్ అని అంటాము. ల్యూకోసైట్స్ అంటే ఏదైతే తెల్ల రక్త కణాల సంఖ్య అనేటువంటిది అసాధారణంగా పెరగడాన్ని ల్యూకేమియా అని అంటాం. దీన్నే మనము బ్లడ్ క్యాన్సర్గా పిలుస్తాము. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏం లేదు, తెల్ల రక్త కణాల సంఖ్య అనేటువంటిది అసాధారణంగా పెరగడం, బ్లడ్ క్యాన్సర్ లేదా ల్యూకేమియా. నెక్స్ట్ తెల్ల రక్త కణాల సంఖ్య అనేటువంటిది అసాధారణంగా తగ్గిపోయినట్లయితే, ల్యూకోసైట్స్ యొక్క సంఖ్య అనేటువంటిది అసాధారణంగా తగ్గిపోయినట్లయితే దాన్ని మనము ల్యూకోపీనియా అని పేర్కొంటాము. ల్యూకోపీనియా అని అంటే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం, ల్యూకేమియా అని అంటే తెల్ల రక్త కణాల సంఖ్య అనేటువంటిది అసాధారణంగా పెరగడం. నెక్స్ట్ మనం చూసినట్లయితే తెల్ల రక్త కణాలు మరి వాటి లోపల రకాలు. అసంక్రామ్యత వ్యవస్థ లోపల తెల్ల రక్త కణాలు అనేటువంటి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కావున ముందుగా అసంక్రామ్యత వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలంటే తెల్ల రక్త కణాలు మరియు వాటిలో ఉన్నటువంటి వివిధ రకాల గురించి చూడాలి. మనకి తెల్ల రక్త కణాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు లేదా వర్గీకరిస్తారు. గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్ అని అంటాం. వీటిని కణికాభ కణాలు, కణికాభ రహిత కణాలు అని పేర్కొనడం జరుగుతుంది తెలుగు లోపల. గ్రాన్యులోసైట్స్ లోపల మనము ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్ మరియు న్యూట్రోఫిల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని గుర్తుంచుకోండి. ఈ క్రింది వానిలో ఏవి గ్రాన్యులోసైట్స్, ఈ క్రింది వానిలో ఏవి ఎగ్రాన్యులోసైట్స్ అని ఇంతకుముందు పరీక్ష లోపల అడగడం జరిగింది. సో మనకి మొత్తం 5 రకాల తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ని గ్రాన్యులోసైట్స్ అని అంటాము. దీన్ని BANగా గుర్తుంచుకోండి. బేసోఫిల్స్, ఎసిడోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఈ షార్ట్ ఫామ్ ద్వారా గ్రాన్యులోసైట్స్ అనేటువంటి తెల్ల రక్త కణాలని గుర్తుంచుకోవచ్చు. మరి ఈ గ్రాన్యులోసైట్స్ మన రక్షణ వ్యవస్థ లోపల లేదా రోగనిరోధక వ్యవస్థ లోపల ఏ రకంగా పనిచేస్తాయి అని అంటే, మన ఏదైనా అన్య పదార్థం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటువంటివి వాపుని కలిగించి రక్షణ వ్యవస్థ లోపల పాల్గొంటాయి లేదా మంటని కలిగించి రక్షణ వ్యవస్థ లోపల
పాల్గొంటాయి. మన శరీరానికి సంకేతాలను పంపించడం ద్వారా మంటని కలిగించి రక్షణ వ్యవస్థ లోపల పాల్గొంటాయి. అదేవిధంగా ఎలర్జీని కూడా కలిగిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ లేదా అన్య పదార్థం అనేటువంటి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరము అత్యంత వేగవంతంగా చూపించేటువంటి ప్రతిస్పందననే మనము ఎలర్జీ అని పేర్కొంటాము. ఎక్కువగా ప్రతిస్పందించడాన్ని మనం ఎలర్జీ అని అంటాము. ఆ రకమైనటువంటి ఎలర్జీకి ఈ గ్రాన్యులోసైట్సే కారణం. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటువంటివి ఈ రకంగా ఎలర్జీని, వాపుని, మంటని కలుగజేస్తూ రక్షణ వ్యవస్థ లోపల పాల్గొంటాయి. మన శరీరానికి సంకేతాలను పంపిస్తూ రక్షణ వ్యవస్థ లోపల పాల్గొంటాయి. ఈ గ్రాన్యులోసైట్స్ అనేటువంటివి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్రాన్యులోసైట్స్ ఉన్నాయి. ఈ ఎగ్రాన్యులోసైట్స్ మొత్తం 5 రకాల లోపల గ్రాన్యులోసైట్స్ అనేటువంటివి 3 రకాలు, ఎగ్రాన్యులోసైట్స్ అనేటువంటివి 2 రకాలు. మోనోసైట్స్, లింఫోసైట్స్ అనేటువంటివి ఎగ్రాన్యులోసైట్స్ కిందికి వస్తాయి. కణికాభ రహిత కణాలు అని అంటాము. ఈ మోనోసైట్స్ని మనము మైక్రోఫేజ్లు అని పిలుస్తాము. సో ఎప్పుడైతే ఏదైనా ఒక అన్య పదార్థం మన శరీర భాగంలోకి ప్రవేశించినప్పుడు ఇది ఒక మోనోసైట్ అని అనుకున్నట్లయితే ఈ మోనోసైట్ అనేటువంటిది ఈ అన్య పదార్థాన్ని లైసోజోమ్ దగ్గరికి చేరవేస్తుంది. మనకు తెలుసు ఈ లైసోజోమ్లు అనేటువంటివి విచ్ఛిన్నకారులుగా పనిచేస్తాయి. ఈ అన్య పదార్థాన్ని ఎప్పుడైతే మోనోసైట్ అనేటువంటిది మైక్రోఫేజ్గా పనిచేసి లైసోజోమ్ దగ్గరికి చేరుస్తాయో లైసోజోమ్ అనేటువంటిది ఈ అన్య పదార్థాన్ని లోపలికి పీల్చుకొని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ రకంగా మనకి అసంక్రమిత వ్యవస్థ లోపల మోనోసైట్స్ అనేటువంటివి పాల్గొంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లింఫోసైట్స్. మొత్తం అసంక్రమిత వ్యవస్థ లోపల తెల్ల రక్త కణాల్లోకి వెళ్ళా ఈ లింఫోసైట్స్ అనేటువంటివి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇవి 2 రకాలు, బి లింఫోసైట్స్ మరియు టీ లింఫోసైట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. సో బోన్ మ్యారో ద్వారా ఏర్పడి బోన్ మ్యారో లోపలే పరిపక్వత చెందినటువంటి లింఫోసైట్స్ని, బోన్ మ్యారో అంటే ఎముక మజ్జ నుండి ఏర్పడి ఎముక మజ్జలోనే పరిపక్వత చెందినటువంటి లింఫోసైట్స్ని బి లింఫోసైట్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఎముక మజ్జ నుండి ఏర్పడి పరిపక్వత చెందడం మాత్రము థైమస్ గ్రంథి స్రవించేటువంటి థైమోసిన్ అనేటువంటి హార్మోన్ కారణంగా పరిపక్వత చెందినటువంటి లింఫోసైట్ కణాలని టీ లింఫోసైట్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఇవి బోన్ మ్యారో లోపల పరిపక్వం చెందుతున్నాయి కాబట్టి బి లింఫోసైట్స్. ఈ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో థైమస్ గ్రంథి యొక్క థైమోసిన్ హార్మోన్ వల్ల పరిపక్వత చెందుతున్నాయి కాబట్టి మొదటి అక్షరం టీతో సూచించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా తెల్ల రక్త కణాల్లోని ఎగ్రాన్యులోసైట్స్ అనేటువంటివి రక్షణ వ్యవస్థ లోపల పాల్గొంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లింఫాయిడ్ అవయవాలు. మనం ఇప్పటివరకు తెల్ల రక్త కణాల గురించి చూడడం జరిగింది. ప్రధానంగా 2 భాగాల గురించి నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ముందు మనకి తెల్ల రక్త కణాలు, తర్వాత లింఫాయిడ్ అవయవాలు. ఈ లింఫాయిడ్ అవయవాలను కూడా తిరిగి మనము 2 రకాలుగా వర్గీకరించడం అనేటువంటి జరుగుతుంది. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ఈ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటే ఏంటి అని అంటే ఈ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అనేటువంటివి అసంక్రమిత వ్యవస్థలో పాల్గొనేటువంటి కణాలని ప్రత్యక్షంగా ఉత్పత్తి చేస్తాయి. ప్రత్యక్షంగా ఉత్పత్తి చేసేటువంటి వాటిని ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలుగా పేర్కొనడం జరుగుతుంది. కేవలం అసంక్రమిత వ్యవస్థలో పాల్గొనేటువంటి కణాలని కలిగి ఉన్న కారణంగా అసంక్రమితలో పాల్గొన్నట్టయితే ఆ రకమైనటువంటి అవయవాలని ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అంటాం. అంటే ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అనేటువంటివి తెల్ల రక్త కణాలను కానీ లింఫోసైట్స్ని కానీ ఉత్పత్తి చేయవు. కేవలం తెల్ల రక్త కణాలని లేదా లింఫోసైట్స్ని కలిగి ఉన్న కారణంగా అసంక్రమిత లోపల పాల్గొంటాయి. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు మాత్రము తెల్ల రక్త కణాలను కావచ్చు, లింఫోసైట్స్ని కావచ్చు ఉత్పత్తి చేయగలుగుతాయి. ఉత్పత్తి చేస్తే ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ఉత్పత్తి చేసిన వాటిని కలిగి ఉంటే ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల గురించి చూసినట్లయితే ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. లింఫోసైట్స్ మరియు తెల్ల రక్త కణాల పుట్టుక మరియు పరిపక్వతని నిర్ణయిస్తాయి మరియు పరిపక్వతని నిర్ణయించేటువంటి అవయవాలనే ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలని పేర్కొనడం జరుగుతుంది. మనకి 2 రకాల ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అనేటువంటివి 2 రకాలు. ఒకటి ఎముక మజ్జ, మరి రెండవది థైమస్ గ్రంథి. ఎముక మజ్జ గురించి కనుక చూసినట్లయితే టీ లింఫోసైట్స్ మరియు బి లింఫోసైట్స్ 2 కూడా ఎముక మజ్జ నుండి ఏర్పడతాయి. లింఫోసైట్ల లోపల టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ 2 ఉంటాయని నేర్చుకోవడం జరిగింది. ఈ 2 కూడా ఎముక మజ్జ నుండే ఏర్పడతాయి. ఈ ఎముక మజ్జ నుండి ఏర్పడుతున్నాయి కాబట్టి ఎముక మజ్జ అనేటువంటిది ప్రాథమిక లింఫాయిడ్ అవయవం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ అసంక్రమిత వ్యవస్థలో పాల్గొనేటువంటి కణాలని ఉత్పత్తి చేస్తాయో వాటిని మనం ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటామని ఇంతకుముందు నేర్చుకున్నాము. ఎముక మజ్జ నుండి ఇవి ఏర్పడుతున్నాయి కాబట్టి ఎముక మజ్జ అనేటువంటిది ప్రాథమిక లింఫాయిడ్ అవయవం. నెక్స్ట్ మనం చూసినట్లయితే బి లింఫోసైట్స్.
ఈ ప్రాథమిక లింఫాయిడ్ అవయవమైనటువంటి ఎముక మజ్జ నుండి బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ రెండు వస్తున్నాయి కదా. ముందుగా మనం బి లింఫోసైట్స్ గురించి చూద్దాం. ఎముక మజ్జలో ఏర్పడడంతో పాటు పరిపక్వత కూడా చెందుతాయి. ఎముక మజ్జలోనే పరిపక్వత కూడా చెందుతాయి. సో ఎముక మజ్జని ఇంగ్లీష్ లోపల బోన్ మ్యారో అని పేర్కొనడం జరుగుతుంది. బోన్ మ్యారోలో మొదటి అక్షరమైనటువంటి బితో వీటిని బి లింఫోసైట్స్ అని పిలవడం జరుగుతుంది. కనుక బి అనేటువంటి అక్షరం వీటికి ఉపయోగించడం జరుగుతుంది. బోన్ మ్యారో నుండి ఉత్పత్తి అవుతున్నాయి, బోన్ మ్యారోలోనే పరిపక్వత చెందడం కూడా జరుగుతుంది. కనుక బి అనే అక్షరం వీటికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మనము టీ లింఫోసైట్స్ కనుక తీసుకున్నట్లయితే టీ లింఫోసైట్స్ అనేటువంటివి థైమస్ గ్రంథి స్రవించేటువంటి థైమోసిన్ అనే హార్మోన్ కారణంగా పరిపక్వత చెందడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఆ రకమైనటువంటి లింఫోసైట్లకి టీ అనే అక్షరంతో సంబోధించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ థైమస్ గ్రంథి అనేటువంటిది ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల లోపల రెండవ రకం. పుట్టుకని కానీ పరిపక్వతను కానీ డిసైడ్ చేస్తే దాన్ని ప్రాథమిక లింఫాయిడ్ అవయవం అని అంటాం. ఎముక మజ్జ పుట్టుకకి కారణమైతే థైమస్ గ్రంథి అనేటువంటిది టీ లింఫోసైట్ల యొక్క పరిపక్వతకు కారణమవుతుంది. కాబట్టి థైమస్ గ్రంథిని కూడా మనము ప్రాథమిక లింఫాయిడ్ అవయవంగా పేర్కొనడం జరుగుతుంది. థైమస్ గ్రంథి నుండి విడుదలయ్యేటువంటి థైమోసిన్ అనే హార్మోన్ ప్రభావంతో ఎముక మధ్యలో ఏర్పడినటువంటి టీ లింఫోసైట్ కణాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఎముక మధ్య లోపల ఏర్పడుతున్నాయి. కానీ ఎక్కడ పరిపక్వత చెందుతున్నాయి? థైమస్ గ్రంథి లోపల పరిపక్వత చెందుతున్నాయి. థైమస్ గ్రంథి స్రవించేటువంటి థైమోసిన్ అనే హార్మోన్ కారణంగా. సో కావున వీటిని టీ లింఫోసైట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పర్టికులర్గా థైమస్ గ్రంథి ఏదైతే ఉందో 10 నుండి 14 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. 10 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రౌఢ మానవ దశ లోపల ఈ థైమస్ గ్రంథి అనేటువంటిది అదృశ్యం కావడం జరుగుతుంది. సో కేవలం బాల్య దశలోనే ఉండి ప్రౌఢ దశ లోపల అదృశ్యం అవుతున్న కారణంగా ఈ థైమస్ గ్రంథిని మనము బాల గ్రంథిగా పేర్కొంటాము. థైమస్ గ్లాండ్ని మనము చైల్డ్ గ్లాండ్గా పేర్కొంటాము లేదా బాల గ్రంథి అని తెలుగులో అంటాము. సో ఇది థైమస్ గ్రంథికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనము ద్వితీయ లింఫాయిడ్ అవయవాల గురించి నేర్చుకుందాం. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల లోపల ఎముక మజ్జ మరియు థైమస్ గ్రంథి గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ద్వితీయ లింఫాయిడ్ అవయవాల లోపల మనకి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలకు నిర్వచనం ఇవ్వాలనంటే అవి కణాల ఉత్పత్తిని ప్రేరేపించవు. అసంక్రామ్యతలో పాల్గొనేటువంటి కణాల ఉత్పత్తిని ప్రేరేపించవు. కానీ కణాలు కలిగి ఉండడం కారణంగా ఆ రకమైనటువంటి కణాలను కలిగి ఉన్న కారణంగా ఇవి అసంక్రామ్యత వ్యవస్థ లోపల పాల్గొంటాయి. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లింఫోసైట్స్ మరియు ఇతర తెల్ల రక్త కణాలను కలిగి ఉండడం ద్వారా ఇమ్యూనిటీలో పాల్గొంటాయి. ఆ రకమైనటువంటి అవయవాలని మనం ద్వితీయ లింఫాయిడ్ అవయవాలని పేర్కొంటాం. సో ఈ ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు మరలా మనకి శోషరస కణుపులు, ప్లీహము, మాల్ట్ కణజాలము అని 3 రకాలుగా ఉంది. సో మనకిప్పుడు శోషరస కణుపులను కనుక తీసుకున్నట్లయితే ఈ శోషరస కణుపులు అనేటువంటివి గుండ్రటి సంక్లిష్ట నిర్మాణాలు. ఈ తెల్ల రక్త కణాలను లింఫోసైట్ కణాలని కలిగి ఉన్నటువంటి గుండ్రటి సంక్లిష్ట నిర్మాణాలనే మనము శోషరస కణుపులుగా పేర్కొంటాము. ఈ శోషరస కణుపులు అనేటువంటివి భక్షక క్రియల లోపల పాల్గొంటాయి. భక్షక క్రియ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మానవ శరీరంలోకి ఏదైనా అన్య పదార్థం ప్రవేశించినప్పుడు ఈ శోషరస కణుపులు అనేటువంటివి ఆ అన్య పదార్థాన్ని భక్షిస్తాయి. దీన్నే భక్షక్రియ అని అంటారు. భక్షించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ లోపల పాల్గొంటాయి. సో ఆ రకంగా శోషరస కణుపులు అసంక్రామ్యత వ్యవస్థలో పాల్గొనేటువంటి కణాలను ఉత్పత్తి చేయకపోయినా వాటిని కలిగి ఉన్న కారణంగా అసంక్రామ్యతలో పాల్గొంటున్నాయి. అందుకే వీటిని ద్వితీయ లింఫాయిడ్ అవయవాలుగా పేర్కొంటున్నాం మనం. నెక్స్ట్ మనకున్నటువంటిది ప్లీహము. దీన్ని ఇంగ్లీష్ లోపల స్ప్లీన్ అని అంటాము. ఈ స్ప్లీన్ అనేటువంటిది తెల్ల రక్త కణాలతో కూడినటువంటి లింఫాయిడ్ కణజాలాన్ని కలిగి ఉంటుంది. తెల్ల రక్త కణాలతో కూడిన లింఫాయిడ్ కణజాలాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లీహం అనేటువంటిది నిరంతరము రక్తశుద్ధి లోపల పాల్గొంటుంది. మనకు ఏదైనా వ్యాధికారక జీవి మనకు సంక్రమించినట్లయితే ముందుగా అది చేరేటువంటిది రక్తం. సో ఆ రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా ప్లీహం అనేటువంటిది రోగ నిరోధక వ్యవస్థ లోపల పాల్గొంటుంది లేదా అసంక్రామ్యత వ్యవస్థ లోపల పాల్గొంటుంది లేదా రక్షక వ్యవస్థ లోపల పాల్గొంటుంది. సో ఈ రకంగా మరో రకమైనటువంటి మనకి ద్వితీయ లింఫాయిడ్ అవయవం అదే మాల్ట్ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ శ్లేష్మస్తర కణజాలంతో ముడిపడిన తెల్ల రక్త కణాల కణజాలాన్నే మనము మాల్ట్ అని అంటున్నాము. ఈ మాల్ట్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యూకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని అంటాము లేదా మ్యూకోజాయిడ్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని అంటాము. మ్యూకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. మ్యూకస్ అని అంటే శ్లేష్మ పదార్థం. ఆ శ్లేష్మ పదార్థాన్ని కలిగినటువంటి లింఫాయిడ్ టిష్యూనే మనము మాల్ట్ అని అంటాము. సో ఈ మాల్ట్ అనేటువంటిది ఈ కణజాలం అనేటువంటిది ప్రధానంగా వాయునాళం దగ్గర టాన్సిల్స్ రూపం లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది.
టాన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాన్సిల్స్ అనేటువంటిది ఈ మాల్ట్ కణజాలాల యొక్క నిర్మాణంతో ఏర్పడి ఉంటాయి. సో ఈ మాల్ట్ అనేటువంటిది ప్రధానంగా మనకి జీర్ణనాళం మరియు శ్వాసనాళంలో కూడా అబ్జర్వ్ చేయవచ్చు. శ్వాసనాళం లోపల శ్లేష్మస్తర కణజాలాలు అనేటువంటివి ఉంటాయి. మనము ఎప్పుడైతే గాలి తీసుకుంటామో గాలి ద్వారా వచ్చేటువంటి దుమ్ము ధూళి మరియు ఇతర సూక్ష్మక్రిములని ఈ శ్లేష్మం అనేటువంటిది బంధించి బయటకు విసర్జించేటువంటి ప్రక్రియని కలిగి ఉంది. సో జీర్ణనాళంలో కూడా ఆ రకమైనటువంటి లాలాజలంతో కూడినటువంటి శ్లేష్మస్తరాలు అనేటువంటివి ఉంటాయి. వచ్చినటువంటి సూక్ష్మక్రిములని ఈ శ్లేష్మస్తరం లేదా శ్లేష్మ కణజాలం అనేటువంటిది చంపివేసేటువంటి వ్యవస్థని కలిగి ఉంటూ అసంక్రామ్యత వ్యవస్థ లేదా రక్షణ వ్యవస్థలో పాల్గొంటుంది. కాబట్టి మాల్ట్ అనేటువంటిది కూడా మరి మనకు ఉన్నటువంటి మరొక ద్వితీయ లింఫాయిడ్ అవయవం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇమ్యూనిటీని కణాల ఆధారంగా, ఇమ్యూనిటీలో పాల్గొనేటువంటి కణాల ఆధారంగా మనము రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సెల్యులార్ ఇమ్యూనిటీ మరియు హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని పేర్కొనడం జరిగింది. సో సెల్యులార్ ఇమ్యూనిటీ అని అంటే టీ లింఫోసైట్ల కారణంగా వచ్చేటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థనే మనము సెల్యులార్ ఇమ్యూనిటీ అని అంటాము. అదేవిధంగా బి లింఫోసైట్ల కారణంగా కలిగేటువంటి రోగనిరోధక వ్యవస్థనే మనము హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందనంటే ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్ మనకి శరీరంలోకి ప్రవేశిస్తుందో, అన్య పదార్థం అనేటువంటి మన శరీరంలోకి లేదా వ్యాధికారక జీవి అనేటువంటి శరీరంలోకి ప్రవేశిస్తుందో టీ లింఫోసైట్ కణాలు అనేటువంటివి డైరెక్ట్గా ఈ అన్య పదార్థం పైన ప్రభావితం చేసి వాటిని చంపేసే ప్రయత్నం చేస్తాయి టీ లింఫోసైట్స్. అలా కాకుండా ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్ లేదా వ్యాధికారక జీవి మన శరీరంలోకి ప్రవేశిస్తుందో బి లింఫోసైట్స్ అనేటువంటివి వ్యాధికారక జీవిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ రకంగా గుర్తుంచుకోవడాన్ని మనము జ్ఞప్తి అని పేర్కొంటాము. జ్ఞప్తి అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అన్య పదార్థము మన శరీరంలోకి ప్రవేశించగానే టీ లింఫోసైట్స్ మ్యాక్రోఫేజ్ల రూపం లోపల వాటిని భక్షించే కార్యక్రమాన్ని చేస్తాయి. అదేవిధంగా ఈ టీ లింఫోసైట్స్ అనేటువంటివి బి లింఫోసైట్స్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి దీన్ని సెల్యులార్ ఇమ్యూనిటీ అని అంటాము. దీన్నే కణ మధ్యవర్తిత్వ రోగనిరోధక వ్యవస్థగా పేర్కొంటాము. కానీ ఇక్కడ బి లింఫోసైట్స్ అనేటువంటివి ఏదైనా ఒక వ్యాధికారక జీవి మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఆ వ్యాధికారక జీవిని గుర్తుంచుకొని మరోసారి ఆ వ్యాధికారక జీవి ప్రవేశించినప్పుడు డైరెక్ట్గా సంబంధించినటువంటి ప్రతిదేహకాలని యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తిని ఈ బి లింఫోసైట్స్ అనేటువంటి కలిగి ఉంటాయి. ఈ రకమైనటువంటి రోగనిరోధక వ్యవస్థనే మనము హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని పేర్కొనడం జరుగుతుంది. ఆ రకంగా గుర్తుంచుకోవడాన్ని మనము జ్ఞప్తి అని అంటాము. ఈ జ్ఞప్తి అనేటువంటి అంశం ఆధారంగానే మనము టీకాలని తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, బి లింఫోసైట్స్ అనేటువంటి వ్యాధికారక జీవిని గుర్తుంచుకొని మరోసారి వ్యాధికారక జీవి శరీరంలోకి ప్రవేశిస్తే ప్రత్యక్షంగా ప్రతిదేహకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని మనం టీకాలని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏ రకంగానంటే ఇప్పుడు టీకా రూపంలో మనము క్రియారహితమైనటువంటి ప్రతిజనకాన్ని మనకి దేహంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే క్రియారహిత ప్రతిజనకాన్ని దేహంలోకి ప్రవేశపెడతామో బి లింఫోసైట్స్ అనేటువంటి ఆ క్రియారహిత ప్రతిజనకాన్ని గుర్తుంచుకొని ఒకవేళ నిజంగానే అసలైన ప్రతిజనకం కనుక బాడీలోకి ప్రవేశిస్తే వెంటనే ప్రతిదేహకాలను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ రకంగా రోగనిరోధక వ్యవస్థని పెంపొందించుకునేటువంటి సదుపాయం ఉంటుంది. కాబట్టి బి లింఫోసైట్ల జ్ఞప్తి అనేటువంటి అంశం ఆధారంగా మనము టీకాలని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా పాల్గొనేటువంటి కణాల ఆధారంగా, ఇమ్యూనిటీలో పాల్గొనేటువంటి కణాల ఆధారంగా సెల్యులార్ ఇమ్యూనిటీ మరియు హ్యూమరల్ ఇమ్యూనిటీగా పేర్కొనడం జరిగింది. సెల్యులార్ ఇమ్యూనిటీ లోపల టీ లింఫోసైట్లు, హ్యూమరల్ ఇమ్యూనిటీ లోపల మనకి బి లింఫోసైట్లు పాల్గొంటాయి. సెల్యులార్ ఇమ్యూనిటీనే మనము కణ మధ్యవర్తిత్వ ఇమ్యూనిటీ అని కూడా పేర్కొంటాం. నెక్స్ట్ మనము అసంక్రామ్యతలో నేర్చుకోవాల్సినటువంటి మరొక అంశము ప్రతిజనకం గురించి. ప్రతిజనకం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు సాధారణంగా వ్యాధికారక జీవి అనేటువంటిది ఉంటుంది. వ్యాధికారక జీవి ఉపరితలంపై ఉంటూ మానవ రోగనిరోధక వ్యవస్థని ప్రేరేపించేటువంటి అన్య పదార్థాన్ని మనము ప్రతిజనకం అని అంటాం. ఏ అన్య పదార్థానికైతే మానవుని యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే శక్తిని కలిగి ఉంటుందో ఆ రకమైనటువంటి అన్య పదార్థాన్ని మనము ప్రతిజనకం అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ప్రతిదేహకం లేదా ప్రతిదేహం గురించి చూద్దాం. సో ప్రతిదేహకం అని అంటే వ్యాధికారకం ఉపరితలంపై ఉన్న ప్రతిజనకంకి విరుద్ధంగా లింఫోసైట్లు రూపొందించి విడుదల చేసేటువంటి గ్లైకోప్రోటీన్లని ప్రతిదేహకాలు అని అంటాం. ప్రతిదేహకాలు అని అంటే స్థూలంగా గ్లైకోప్రోటీన్ల సమూహం. ఈ గ్లైకోప్రోటీన్లని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే లింఫోసైట్లు ఉత్పత్తి చేస్తున్నాయి.
లింఫోసైట్లు ఎందుకు ఉత్పత్తి చేస్తున్నాయి అంటే వ్యాధికారక జీవి అనేటువంటిది మన దేహంలోకి ప్రవేశించినప్పుడు వ్యాధికారక జీవి పైన ఉన్నటువంటి ప్రతిజనకాలపై పోరాడే విధంగా లింఫోసైట్లు అనేటువంటివి ఈ ప్రతిదేహకాలని ఉత్పత్తి చేస్తున్నాయి. అప్పుడు ఈ ప్రతిదేహాలు అనేటువంటివి ప్రతిజనకంపై పోరాడి వాటిని చంపివేసి అసంక్రామిత వ్యవస్థ లోపల పాల్గొనడం జరుగుతుంది. యాంటీబాడీ అనగా ప్రతిదేహము, యాంటీజెన్ అనగా ప్రతిజనకము. ఈ యాంటీబాడీ లేదా ప్రతిదేహకాల కారణంగానే అసంక్రామిత వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతుంది. మన దేహం అనేటువంటిది సంరక్షించబడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. యాంటీజెన్ అనేటువంటిది బయట నుంచి మన శరీరంలోకి ప్రవేశించేటువంటి వ్యాధికారక జీవి ఉపరితలం పైన ఉండేటువంటి అన్ని పదార్థం యాంటీజెన్. ప్రతిదేహం అనేటువంటిది మన బాడీ ఉత్పత్తి చేసేటువంటి యాంటీజెన్కి వ్యతిరేకంగా, ప్రతిజనకానికి వ్యతిరేకంగా మన బాడీ ఉత్పత్తి చేసేటువంటిదే ప్రతిదేహకం. అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఇక్కడ ప్రతిదేహకం అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే ఈ ప్రతిదేహం అనేటువంటిది ప్రతిజనకాన్ని బంధించడం ద్వారా వ్యాధికారకాన్ని నిర్మూలిస్తుంది. నెక్స్ట్ ఈ ప్రతిదేహకాలనే మనము ఇమ్యునోగ్లోబులిన్లు అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మానవ శరీరం లోపల 5 రకాల ఇమ్యునోగ్లోబులిన్లు అనేటువంటివి ఉన్నాయి. ఒకసారి కనుక చూసినట్లయితే ఇమ్యునోగ్లోబులిన్ ఎం అని అంటాం, IgM. ఒక రకమైనటువంటి మనకు 5 రకాలు ఉంటాయి అంటాం కదా, ఒక రకమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్నే IgM అని పేర్కొనడం జరుగుతుంది. మనకున్నటువంటి మరో రకమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్నే IgA అని అంటాం. మొత్తంగా 5 రకాలు, IgM ఒకటి, IgA ఒకటి, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ IgG అంటాం, IgG అని అంటాము. అదే రకంగా ఇమ్యునోగ్లోబులిన్ IgE, ఫైనల్గా మనకి IgD అనేటువంటివి మనకు 5 రకాల ఇమ్యునోగ్లోబులిన్లు అనేటువంటివి ఉంటాయి. 1, 2, 3, అదేవిధంగా 4, 5. సో ఈ 5 రకాల ఇమ్యునోగ్లోబులిన్లు అనేటువంటివి మానవ శరీరం లోపల ఉండేటువంటి ప్రతిదేహకాలని గుర్తుంచుకోండి. మనకు ఒకసారి గ్రూప్ 1లో అడిగారు తల్లిపాలలో ఉండేటువంటి ప్రతిదేహకం ఏది అని. ఈ 4 రకాల ఆప్షన్లు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. నెక్స్ట్ మనకి అసంక్రామ్యత గురించి నేర్చుకుందాం. ఇప్పటివరకు అసంక్రామ్యతలో ఉన్నటువంటి కణాల గురించి మరియు ఆ కణాల ఆధారంగా ఉన్నటువంటి వివిధ రకాల అసంక్రామ్యత వ్యవస్థల గురించి నేర్చుకోవడం జరిగింది. అసంక్రామ్యతలో పాల్గొనేటువంటి అవయవాల గురించి కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ మనము అసంక్రామ్యతలో ఉన్నటువంటి రకాలు, అసంక్రామ్యత ఇమ్యూనిటీ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేటువంటి చూద్దాం. సో స్వాభావిక అసంక్రామ్యత, మరి ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యతగా మనం 2 రకాలుగా అసంక్రామ్యతని స్థూలంగా వర్గీకరించవచ్చు. స్వాభావిక అసంక్రామ్యత అనగా సహజంగానే పుట్టుకతో వచ్చేటువంటి అసంక్రామ్యతని, రోగనిరోధక వ్యవస్థని స్వాభావిక అసంక్రామ్యత అని పేర్కొంటాం. అదేవిధంగా ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత అనగా మానవుడు తన జీవితకాలంలో తన శరీరంలో ఉత్పత్తి చేసుకునేటువంటి అసంక్రామ్యతని, డెవలప్ చేసుకునేటువంటి, పెంపొందించుకునేటువంటి అసంక్రామ్యతనే మనము ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత అని అంటాము. ఇది పుట్టుకతో ఉండదు, ఇది పుట్టుకతో పాటు వస్తుంది. సో ఇది అందరి మనుషుల లోపల స్వాభావిక అసంక్రామ్యత అనేటువంటిది ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాం. స్వాభావిక అసంక్రామ్యత, న్యాచురల్ ఇమ్యూనిటీ లేదా సహజ రోగనిరోధక వ్యవస్థ, సహజ రోగనిరోధక శక్తి అనేటువంటిది అందరి మనుషులకి సమానంగా ఒకే విధంగా ఉంటుంది. ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత అనేటువంటిది చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆహారపు అలవాట్ల ఆధారంగా ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ముందుగా స్వాభావిక అసంక్రామ్యత గురించి చూద్దాం. సో పుట్టుకతోనే ఒక వ్యక్తికి లభించేటువంటి ఇమ్యూనిటీ. సో మనుషులందరిలో దాదాపు ఇది ఒకే విధంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్వాభావిక అసంక్రామ్యత లోపల సహజ సిద్ధంగా వస్తుంది కాబట్టి దీన్ని మనము ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదా ఇన్బార్న్, పుట్టుకతో వస్తుంది కాబట్టి ఇన్బార్న్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. సో వీటి కనుక ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే జఠర రసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మనము తినే తిండి ద్వారా ఏవైనా సూక్ష్మక్రిములు మన జీర్ణాశయంలోకి ప్రవేశించినట్లయితే జీర్ణాశయంలో ఉండేటువంటి జఠర రసం అనేటువంటిది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మన శరీరంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మక్రిములని ఈ ఆమ్లత్వం అనేటువంటిది, ఈ ఆమ్లం అనేటువంటిది నశింపజేస్తుంది. ఆ రకంగా రోగనిరోధక వ్యవస్థలో పాల్గొంటుంది, ఆ రకంగా రక్షణ వ్యవస్థలో పాల్గొంటుంది. కాబట్టి
జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటిది పుట్టుకతో పాటు అందరికీ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి స్వాభావిక అసంక్రామ్యతలో పేర్కొనడం జరుగుతుంది. కంటిలో ఉన్నటువంటి లాక్రిమల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాక్రిమల్ గ్లాండ్స్ అనేటువంటివి లైసోజైమ్ ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తాయి. కంటిలోకి దుమ్ము ధూళి ప్రవేశించినప్పుడు ఈ లైసోజైమ్ ఎంజైమ్ అనేటువంటిది ఆ దుమ్ము ధూళిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా లైసోజైమ్ ఎంజైమ్ అనేటువంటిది మనకి రక్షక వ్యవస్థ లోపల పాల్గొంటుంది. అదే రకంగా చూసినట్లయితే చర్మం అనేటువంటిది కూడా రక్షణ వ్యవస్థలో ఏ విధంగా పాల్గొంటుంది? మానవ దేహానికి ఉన్నటువంటి ఒక తొడుగు వంటి నిర్మాణాన్ని మనము చర్మంగా పేర్కొనవచ్చు. ప్రాథమిక రక్షణ వ్యవస్థ అని కూడా ఈ చర్మాన్ని పేర్కొంటాము. ఎందుకనంటే చర్మమే లేకపోతే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనకి అన్ని రకాల సూక్ష్మక్రిములు అనేటువంటివి కణజాలాలకు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చర్మం అనేటువంటిది దళసరిగా మందంగా శరీరాన్ని కప్పుతూ ఉండేటువంటి పొర లాంటి నిర్మాణం కాబట్టి రక్షణ వ్యవస్థలో ఆ రకంగా పాల్గొంటుంది. కాబట్టి దీన్నే మనము సహజ స్వాభావిక అసంక్రామ్యత అని కూడా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్లేష్మ స్తరాలు. ముక్కు లోపల నోటి లోపల మనకు శ్లేష్మ స్తరాలు అనేటువంటివి ఉంటాయి. దుమ్ము ధూళి ప్రవేశించినప్పుడు ఈ శ్లేష్మం ద్వారా దుమ్ము ధూళి బంధించబడుతుంది. అదే సూక్ష్మక్రిములు గాలి ద్వారా మరి నీటి ద్వారా మనకి సూక్ష్మక్రిములు ప్రవేశించినట్లయితే ఈ శ్లేష్మం రూపంలో వాటిని బంధించి బయటకు విసర్జించేటువంటి ప్రక్రియని కలిగి ఉండి ఇవి రక్షణ వ్యవస్థలో పాల్గొంటున్నాయి. కాబట్టి సహజ అసంక్రామ్యతగా మనం శ్లేష్మ స్తరాలని పేర్కొనవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే దగ్గడం. ఏదైనా ఒక దుమ్ము ధూళి మన గొంతులోకి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వెనుకకు పంపించే ప్రయత్నంలో భాగంగా మనము దగ్గడం అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. గాలి ద్వారా వచ్చేటువంటి సూక్ష్మక్రిములని లేదా దుమ్ము ధూళిని మళ్ళీ బయటికి పంపించడం కోసము మనము తుమ్మడం అనేటువంటి వ్యవస్థని కలిగి ఉన్నాము. ఈ దగ్గడం తుమ్మడం అన్నీ కూడా సహజ అసంక్రామ్యత వ్యవస్థలో భాగంగా ఉంటాయి. సో ఈ రకంగా మనకి అసంక్రామ్యత అనేటువంటిది సహజ అసంక్రామ్యత వ్యవస్థ లేదా స్వాభావిక అసంక్రామ్యత వ్యవస్థగా ఉంది. మరియు ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత వ్యవస్థగా ఉంది. సో ఆర్జిత లేదా స్వీకృత అసంక్రామ్యత వ్యవస్థలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. మళ్ళీ ఆ రకాల లోపల మళ్ళీ సహజ మరియు కృత్రిమ క్రియాశీల వివిధ రకాలు అనేటువంటివి ఉన్నాయి. మరో క్లాస్లో మనము వీటి అసంక్రామ్యతలో ఉన్నటువంటి వివిధ రకాల గురించి మళ్ళీ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.